రవి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్. భార్య, పిల్లలు, విలాసవంతమైన జీవితం. కానీ అదే ఇంట్లో ఉంటున్న తన వృద్ధ తల్లిదండ్రులు మాత్రం అతనికి అడ్డంకిగా అనిపించారు. వాళ్ళ దగ్గు, వాళ్ళ పాతకాలపు మాటలు తన మోడర్న్ లైఫ్ స్టైల్కు అడ్డు వస్తున్నాయని భావించి ఒకరోజు బలవంతంగా వారిని నగరానికి దూరంగా ఉన్న ఒక వృద్ధాశ్రమంలో చేర్పించాడు. అక్కడ మీకు తోడుగా చాలామంది ఉంటారు నాన్న, ఇక్కడ మీకు బోర్ కొడుతుంది అని అబద్ధం చెప్పి అక్కడే వదిలేసి వచ్చేశాడు. కొన్ని నెలల తర్వాత రవి తన 8 ఏళ్ల కొడుకు చింటూతో కలిసి ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళాడు. తాతయ్య, నాయనమ్మలను చూడాలని చింటూ మారాన్ చేయడంతో తప్పక వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తన తల్లిదండ్రులు ఒక మూలన కూర్చుని పాత ఫోటోలు చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం రవి గమనించాడు. కానీ అతని మనసు కరగలేదు. తిరిగి వస్తుండగా రవి ఆశ్రమ నిర్వాహకుడికి కొంత డబ్బు ఇస్తూ, ఇది వచ్చే నెల అడ్వాన్స్, వారికి ఏ లోటు రానీయకండి అని చెప్పాడు. కారులో తిరిగి వస్తుండగా చింటూ చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు. రవి అడిగాడు, ఏమైందిరా చింటూ, తాతయ్యను చూసావు కదా, హ్యాపీయేనా? అప్పుడు చింటూ అమాయకంగా ఇలా అన్నాడు, నానా, ఆ అంకుల్ నెంబర్ నాకు కూడా ఇస్తావా? నువ్వు ముసలివాడివయ్యాక నిన్ను కూడా ఇలాంటి ఆశ్రమంలోనే కదా దింపాలి. అప్పుడు నేను ఎవరికి డబ్బులు కట్టాలో ఇప్పటి నుంచి తెలుసుకుందామని అన్నాడు. ఆ మాట రవి గుండెల్లో ఒక పదునైన బాణంలా గుచ్చుకుంది. ఒక్క క్షణం కారాపేసి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తన కొడుకు కళ్లల్లో తన భవిష్యత్తు కనిపిస్తోంది. తాను చేస్తున్నది కేవలం తల్లిదండ్రులకు అన్యాయం మాత్రమే కాదు, తన బిడ్డకు ఒక తప్పుడు మార్గాన్ని చూపిస్తున్నానని అర్థమైంది. రవికి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. తను చిన్నప్పుడు జబ్బు పడితే తండ్రి రాత్రంతా నిద్రపోకుండా ఎత్తుకున్నది, తల్లి తను తినకపోయినా తన నోటికి ముద్దలు పెట్టింది, అన్నీ కళ్ల ముందు కదలాడాయి. వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేయడానికి ఎప్పుడూ భారం అనుకోలేదు, మరి నేను ఎందుకిలా మారాను అని తనలో తాను కుమిలిపోయాడు. వెంటనే కారు వెనక్కి తిప్పాడు. ఆశ్రమానికి పరుగును వెళ్ళాడు. గదిలో కూర్చున్న తల్లిదండ్రుల కాళ్ల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. నన్ను క్షమించండి నాన్న, నేను మనిషిని కాదు, రాక్షసుణ్ణయ్యాను. మీ స్థానం ఇక్కడ కాదు నాన్న, నా గుండెల్లో. పదండి నాన్న, ఇంటికి వెళదామని వారి చేతులు పట్టుకున్నాడు. ఆ తల్లిదండ్రులు ఏమీ అనలేదు. కొడుకులో వచ్చిన మార్పు చూసి ఆ కన్నీళ్లు తుడుస్తూ, నువ్వు వచ్చావు కదా నాన్న, అదే మాకు చాలు అని మళ్ళీ అతనిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. ఆ రోజు రవి కేవలం తన తల్లిదండ్రులను మాత్రమే కాదు, పోగొట్టుకున్న తన సంస్కారాన్ని కూడా తిరిగి ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ ఇల్లు మళ్ళీ కలకలలాడుతూ ఉంది. వృద్ధులైన తల్లిదండ్రులను కన్న బిడ్డల్లా చూసుకోండి. మీ పిల్లలు మీరు వేసే ప్రతి అడుగు గమనిస్తున్నారని మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.